క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో ఈ యొక్క క్రీస్తు సందేశమునకు మేమందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ యొక్క క్రీస్తు సందేశంలో మనం ఈరోజు ధ్యానించుకునేటటువంటి అంశం పవిత్రమైన జీవితం ఎలా గడపాలి. పవిత్రమైన జీవితం అంటే ఏమిటి? సర్వసాధారణంగా క్రైస్తవులమైన మనందరికీ కూడా పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్పించేది, క్రైస్తవులమైన మనము ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలి లేదా పవిత్రమైన జీవితం జీవించాలి. దీన్ని పదే పదే మన యొక్క దివ్య బలి పూజలో కావచ్చు, వాక్యోపదేశాల్లో కావచ్చు, మరి వేరు వేరు సందర్భాల్లో మనం ధ్యానిస్తూ ఉంటాం. కానీ మానవులమైన మనందరికీ కూడా ఏర్పడే ఒక క్లిష్టమైన పరిస్థితి ఏమిటంటే, పవిత్రమైన జీవితం జీవించాలి అనేటువంటి కోరిక మనలో ఉన్నప్పటికీ మనం పవిత్రంగా జీవించలేకపోతున్నాం. మరి కొంతమంది మాటల్లో ఈ యొక్క పవిత్రమైన జీవితం జీవించడం అంటే ఇది ఒక పోరాటం. మరి ఎంతోమంది అంటుంటారు ఇది మనకు అసాధ్యం. కానీ నేను గుర్తు చేసుకోవాలి, ఈ యొక్క పవిత్రమైన జీవితం గడపడానికే, మనమందరం జీవించడానికే ప్రభువు మనకు ఎన్నో మార్గాలను చూపిస్తున్నారు, ఎన్నో పద్ధతులు నేర్పిస్తున్నారు. ఎలా అలవర్చుకోవాలి, ఎలా నూతనంగా జీవించాలి అనే విషయాలను పరిశుద్ధ గ్రంథం ద్వారా మనము ఎన్నో రకాలుగా ఆలకిస్తున్నాం. కానీ మరి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలంటే ఇది ఏ విధమైనటువంటి జీవితం, దీనికి ఏ విధంగా నన్ను నేను మలచుకోవాలి అనేటువంటి ఆలోచనలు కానీ ప్రశ్నలు కానీ మనందరికీ వస్తూ ఉంటాయి. మరి ఈరోజు మన వాక్యం ద్వారా నేర్చుకుందాం. హీబ్రులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుంటే, తోడి ప్రజలతో ప్రశాంతత జీవితమునకై ప్రయత్నింపుడు, పవిత్రమైన జీవితమును గడుపుటకై యత్నింపుడు, అది లేక ఎవరును ప్రభువును దర్శింపలేరు. నేను గమనించాలి, వాక్యం తెలియజేస్తుంది, తోడి ప్రజలతో ప్రశాంతమైన జీవితమునకు మీరు యత్నించాలి లేక ప్రయత్నించాలి. అంతేకాదు ఆ యొక్క ప్రశాంతమైన జీవితంతో పాటు పవిత్రమైన జీవితమును కూడా గడుపుటకై మనం ప్రయత్నించాలి. అప్పుడే మనము ప్రభువును దర్శింపగలము. ఈ యొక్క పవిత్రమైన జీవితము గడిచినప్పుడే మనము దేవుని దర్శించగలుగుతాము. అది లేకుండా, పవిత్రమైన జీవితాన్ని జీవించలేకుండా మనం ప్రభువుని ఎన్నటికీ కూడా దర్శించలేము లేదా ప్రభువు మనకు కనిపించరు అనేటువంటి తాత్పర్యమును మనం ఈరోజు ఈ యొక్క వాక్యంలో వింటూ ఉన్నాం. మరి ఇక్కడ ప్రభువును దర్శించడానికి మనం పవిత్రమైన జీవితం గడపడం కాదు, పవిత్రమైన జీవితం గడపడం ద్వారా మనకు దేవుడిచ్చే గొప్ప అవకాశం ఏమిటి అంటే ప్రభువును దర్శించగలుగుతాం. అంటే మన యొక్క కన్నులతో మాత్రమే కాదు, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువును మనము అనుభవించగలుగుతాం. అందుకనే మనం పాడుతూ ఉంటాం, ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించు ఈ దాసికి. మనమందరం కూడా ఆ యొక్క ప్రభు యొక్క దర్శనమునకై మనం ప్రయత్నిస్తున్నాం. ప్రభువును చూడాలి, ప్రభుతో మాట్లాడాలి, ప్రభు యొక్క అద్భుతాలను నా జీవితంలో చవి చూడాలి అనే కోరిక ఉన్నప్పటికీ అది సాధ్యం కావాలంటే క్రైస్తవులమైన మనము పవిత్ర జీవితము జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి అని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు మీరు ఖచ్చితంగా జీవించండి అని చెప్పకుండా పవిత్రమైన జీవితము జీవించడానికై ప్రయత్నించాలి లేదా యత్నించాలి అని వాక్యం నీకు నాకు ఎందుకు నేర్పిస్తుందంటే, ఈ యొక్క పవిత్రమైన జీవితం జీవించడం అనేది అంత సాధారణమైన విషయము కాదు, అంత సులభమైనటువంటి విషయం అయితే కాదు.
కావున నేను గుర్తించాలి, ఈ యొక్క పవిత్రమైన జీవితం గడపడానికి మనం ప్రయత్నిస్తున్న ప్రతిసారి కూడా మనం విఫలమయ్యే సందర్భాలు మన జీవితంలో ఉండవచ్చు. మన పవిత్రమైన జీవితం జీవించడానికి ఎన్నో ప్రయోగాలు, ప్రయత్నాలు చేసినా మనము విఫలం కావచ్చు. కానీ దాన్ని వదిలిపెట్టకుండా ఆ యొక్క జీవితంను జీవించడానికై ప్రతినిత్యము కూడా మనం ప్రయత్నించాలి అనేది మనకు దేవుడు ఈరోజు తెలియజేస్తున్నటువంటి విషయము. కావున నేను గుర్తించినట్లయితే ఈ యొక్క పవిత్రమైన జీవితం అంటే ఏమిటి? ఇది అసలుకి దేనికొచ్చింది? ఎందుకు ఈ విధంగా జీవించాలి అని చూస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పవిత్రమైన జీవితం లేకపోతే పవిత్రత అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, ఇది దేవుని యొక్క బహుమానం. అంతేకాదు, రెండవది దేవుని యొక్క ఆజ్ఞ. బాగా గుర్తుపెట్టుకోవాలండి. పవిత్రత అనేది దేవుని యొక్క బహుమానం, అదేవిధంగా దేవుని యొక్క ఆజ్ఞ కూడా. ఈ దేవుని యొక్క బహుమానాన్ని మనం ఫ్రీగా స్వీకరించాలి, ఉచితంగా స్వీకరించాలనే ఒక ఆలోచన ఉన్నప్పటికీ ఇది ఒక ఆజ్ఞ కూడా అనేది మనం ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ముందుకు వెళ్ళే కొద్దీ, ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ, ఈ యొక్క టెక్నాలజీ పెరిగే కొద్దీ మానవుల్లో వస్తున్నటువంటి ఆలోచనలు, మానవుల్లో ఉన్నటువంటి భావనలు మారిపోతున్నాయి. ఒకప్పుడు ఉన్నటువంటి మానవ జీవితంకు విలువలు ఈ రోజుల్లో అవి విలువలా కనిపించడం లేదు. ఒకప్పుడు మంచి చేసి బతకాలరా, ఉన్నన్నాళ్ళు మంచి జీవితం జీవించాలి అనే మనుషులు మనకు ఎదురైనప్పుడు ఈ రోజుల్లో ఉన్నది ఒక జీవితమే, మంచి లేదు ఏమీ లేదు, నీకు ఇష్టం వచ్చినట్టు జీవించు అనే ఆలోచనలు మారుతున్నాయి. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరులారా, మన సమాజాన్ని మనం గమనిస్తున్నట్లయితే ఈ రోజుల్లో ఆలోచన తీరు, ఆలోచన పద్ధతులు మారిపోతున్నాయి. తప్పు పని చేసి కూడా ఎంతో గర్వంగా జీవించే మనుషులు ఈ రోజుల్లో ఉంటున్నారు. ఒకప్పుడు తప్పు పని చేస్తే మనం సిగ్గుపడవలసిన అవసరం ఉండేది. తప్పు పని చేస్తే దాక్కునే పరిస్థితులు ఉండేవి. తప్పు పని చేస్తే అయ్యో నేను ఇంత పని చేశానే అని బాధపడే వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో తప్పు పని చేసిన వాళ్ళు కూడా గర్వంగా నేను చేశాను అని చెప్పుకుంటున్నారు. అంతేకాదు, ఈ తప్పు చేయడంలో ఇదేం పెద్ద సంగతి ఏం కాదు, జీవించాలంటే ఇలా ఉంటేనే సరిపోతుంది, మంచిగా ఉంటే ఈ రోజుల్లో మనకు సాధ్యము కాదు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ విన్నప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఈ యొక్క చిన్న జీవితమే కదా, ఈ యొక్క పవిత్రమైన జీవితం ఎప్పుడు జీవిస్తామండి, మళ్ళీ చూద్దాంలే, ఉన్నన్ని రోజులు ఇష్టం వచ్చినట్లు జీవిద్దాం అనే ఆలోచన తీరు మారుతుంది. కావున నేను ప్రత్యేకంగా ఈ యొక్క అంశమును ఎన్నుకోవడానికి కూడా కారణం ఇది. మనం గత కొన్ని రోజులుగానే ఈస్టర్ని జరుపుకొని ఉన్నాం, ఉత్థాన ప్రభువును స్వీకరించి ఉన్నాం. కావున ఈ యొక్క ఉత్థాన ప్రభువుతో మనము మన యొక్క జీవితంలో ఒక నూతనత్వాన్ని తీసుకొని రావాలి. ఆ యొక్క నూతనత్వం రావాలి అంటే అది కేవలం పవిత్రమైన జీవితం గడపడినప్పుడు మాత్రమే వస్తుంది. ఇంకో విధంగా చూసుకోవాలంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మానవులమైన మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామంటే, ఇదిగో ఆచారబుద్ధికమైనటువంటి పనులు అనగా మన క్రైస్తవత్వం ప్రకారం కొన్ని ఆచరణలు, కొన్ని పద్ధతులు మనం పాటిస్తే అదే క్రైస్తవత్వం, అదే పవిత్రమైన జీవితం అని మనం అనుకోవచ్చు. కానీ అది ఎన్నటికీ కూడా కాదు. క్రైస్తవ ఆచరణ జీవితం ఒకటైతే క్రైస్తవ పవిత్ర జీవితం వేరొకటి. క్రైస్తవ ఆచరణలు మన చుట్టూ ఉన్నవారు మనల్ని ఎంతో ఉత్తేజపరుస్తూ, వెరీ గుడ్ మీరు చర్చికి వెళ్తున్నారండి అని ఉత్తేజపరిచినప్పటికీ అది క్రైస్తవ పవిత్రమైన జీవితం కాదు. బాగా గుర్తు చేసుకోవాలండి. నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. పరిశుద్ధమైన జీవితం జీవించడం వేరు, క్రైస్తవ ఆచరణ జీవితం జీవించడం వేరు. వీటికి ఉన్నటువంటి పోలిక ఏదో ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, క్రైస్తవ ఆచరణ జీవితం అంటే మన యొక్క ఆచరణలు అవేంటివంటే దివ్య బలి పూజకి వెళ్ళడం, సప్రసాదం స్వీకరించడం, పాప స్వీకరణ చేయడం, లేకపోతే ఇంకా మంచి కార్యాలు చేయడం, ఇవన్నీ కూడా ఒక అలవాటు చొప్పున మనం చేసేదైతే, పవిత్రమైన జీవితం జీవించడం అనేది దానికి విరుద్ధమైనది, లేకపోతే అది వేరొకటి. మీరు అనుకోవచ్చు, ఫాదర్ గారండి ఇవన్నీ చేసినప్పుడే కదా పవిత్రమైన జీవితం వస్తుంది అనే ఆలోచన మనందరికీ కూడా రావచ్చు. కానీ ఇవన్నీ కూడా క్రియలు చేస్తున్నప్పుడు ఈ యొక్క క్రియలు కేవలం ఆచారణమైనటువంటి ఆలోచనలో ఉన్నంత వరకే అవి అక్కడే ఉంటాయి.
నేను చర్చికి వెళ్తున్నాను, పాప సంకీర్తనం చేస్తున్నాను, సప్రసాదం స్వీకరిస్తున్నాను, కానీ నా జీవితంలో నా యొక్క ఆలోచన తీరు, నా యొక్క ప్రవర్తన తీరు, నా యొక్క బుద్ధులు, నా యొక్క అలవాట్లు మారుతున్నాయా లేదా అవే అలవాట్లతో నా జీవితాన్ని కొనసాగిస్తున్నానా అని ఒక పరిశీలన చేసుకున్నప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది పరిశుద్ధమైన జీవితం అంటే ఏమిటి, పవిత్రమైన జీవితం అంటే ఏమిటి. అందుకని మనం పాడుతూ ఉంటామండి, పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే, సరిపోలేదే, మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకు యేసునాదా, యేసునాదా. ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తించాలి మన యొక్క ఆచరణలు ఎంత సక్రమంగా నువ్వు చేస్తున్నా మన యొక్క జీవిత విధానంలో మార్పు లేదు అంటే అది మన యొక్క జీవితానికి సరిపోదు, మన క్రైస్తవ జీవితానికి సరిపోదు. ఉదాహరణకు తీసుకుందామండి, నేను ప్రతిరోజు కూడా చర్చికి వెళ్తున్నాను, ప్రతిరోజు కూడా సప్రసాదం స్వీకరిస్తున్నాను, కానీ నాకున్నటువంటి కోప స్వభావం అలాగే ఉంది, నాకున్నటువంటి చెడు అలవాట్లు అలాగే ఉన్నాయి, నాలో ఎలాంటి మార్పు ప్రజలకు కనిపించడం లేదు అన్నప్పుడు మనం పవిత్రమైన జీవితం జీవించిన వారము కాము. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మరి ఫాదర్ గారండి ఈ యొక్క చర్చికి వెళ్ళకపోతే, సప్రసాదం స్వీకరించకపోతే మరి నా జీవితం ఇంకా విఫలమైపోతుంది కదా, ఇంకా దారుణం అయిపోతుంది కదా అనే ప్రశ్న మనందరికీ కూడా రావచ్చు. తప్పులేదు, వీటిని మనం చేయవలసిన పనులు మనం చేస్తూనే ఉండాలి. కానీ వీటిని చేస్తూ నా జీవితంలో నేను మార్పులు చేర్పులు చేసుకుంటున్నానా అనే ఒక్క ఆలోచన వచ్చినప్పుడు మనం పరిశుద్ధ జీవితం జీవించడానికి ప్రయత్నిస్తాం. నేను ఎందుకు ఈ యొక్క పవిత్రతమైన జీవితం ఇది దేవుని యొక్క బహుమానం అని చెప్పాను, అదేవిధంగా దేవుని యొక్క ఆజ్ఞ అని కూడా చెప్పాను. ఎందుకంటే ఆ యొక్క ప్రభు పరిశుద్ధుడైనప్పుడు పరిశుద్ధమైన జీవితం జీవించేటటువంటి ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనం పరిశుద్ధత లేకుండా ప్రభువుని చేరుకోగలుగుతామా అంటే ఎన్నటికీ కూడా చేరుకోలేం. మరి ప్రభువును చేరుకోవాలన్నా, ప్రభు యొక్క మార్గంలో నడవాలన్నా మనలో ఆ యొక్క మార్పులు చేర్పులు రావాలి. నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లు, నాకున్నటువంటి ఆ యొక్క పద్ధతులు, భావనలు, ఆలోచన తీరు ఈ రోజుకి కొన్ని సంవత్సరాల తర్వాత మార్పు వచ్చిందా అంటే మార్పు లేకపోతే మన క్రైస్తవ జీవితం సరైనది కాదు. మార్పు వచ్చింది అంటే మన యొక్క జీవితంలో అభివృద్ధి వచ్చిన విధంగా మనం గమనించుకోవాలి. అందుకనే మనం అందరం కూడా గమనిస్తున్నాము, ఈ యొక్క పవిత్రత అనేది దేవుని యొక్క బహుమానం, అది ఆత్మస్వరూపుని యొక్క స్వభావం. అందుకనే పరిశుద్ధత అనగా క్రీస్తును పోలి జీవించడం. పరిశుద్ధత ఈజ్ ఈక్వల్ టు క్రీస్తును పోలి జీవించడం. హోలీనెస్ ఈజ్ లివింగ్ లైక్ క్రైస్ట్, క్రైస్ట్ లైక్నెస్ అంటే ఈ యొక్క క్రీస్తు జీవించిన విధానం. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పరలోకంలో ఉండి మనకు ఏది కూడా మంచి నేర్పించలేదు, పరలోకం నుంచి ప్రసంగం చెప్పడం లేదు. ప్రభు ఈ లోకంలో మానవులాగా జీవించాడు. మన కోసం ఈ లోకానికి వచ్చి కేవలం మరణించడమే కాదు, మనకు నూతన మార్గం చూపించడమే కాదు, ఇదిగో మీరు జీవిస్తున్న ఈ లోకంలో నేను కూడా ఒక మానవులాగా ఈ లోకానికి వచ్చాను, నేను జీవించాను, సరళమైన పద్ధతులు నేర్పించాను, మరి అదేవిధంగా పవిత్రమైన జీవితం ఎలా జీవించాలో కూడా నేర్పించాను అని ప్రభు నీకు నాకు గుర్తు చేస్తున్నారు. కొంతమంది ప్రభు అడుగుతుంటారు, కొంతమంది అది కట్ చేయాలి, ప్రభు అడుగుతున్నారు. కొంతమంది ప్రజలు అడుగుతుంటారు,
ఫాదర్ గారండి, దేవుడంటే పరిశుద్ధుడు, మనమంటే బలహీనులం. మరి బలహీనులమైన మనము పరిశుద్ధంగా ఎలా జీవించగలుగుతాం అనే ప్రశ్న మనకు రావచ్చు. తప్పులేదు, చాలా మంచి ప్రశ్న. కానీ గుర్తించాలి, ఆ యొక్క ప్రభువు అక్కడ ఉండి నీకు నాకు నేర్పించడం లేదు. ఆకాశం నుండి ఆ యొక్క ఆజ్ఞలనిచ్చి మీరు ఇట్లా జీవించండి, అలా జీవించండి చెప్పడం లేదు. ప్రభువే ఈ లోకానికి నీ కోసం నా కోసం వచ్చాడు. రావడం మాత్రమే కాదండి, నీలాగా నాలాగా ఒక సాధారణమైన మనిషిలాగా ప్రభు జీవించాడు, మనకు నేర్పిస్తున్నాడు. అనగా ఒక టీచర్ లాగా నేర్పించకుండా తనే స్వయంగా జీవించి తను చూపిస్తున్నాడు. ఒక బాస్ లాగా, ఒక మేనేజర్ లాగా ఆజ్ఞలు ఇచ్చి చేయకుండా అతను ముందుండి ఆ పనిని చేసి, ఇదిగో మీరు నన్ను అనుసరించండి, నన్ను అనుసరించినే తప్ప మీరు పరలోక రాజ్యానికి మీకు ప్రవేశం ఉండదు అని వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అందుకు యేసు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. ఎందుకు ప్రభు యొక్క వాక్యాన్ని ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు అంటే, ఇదిగో నేను నడిచిన విధంగా నా మార్గంలో మీరు అనుసరించండి. అది ఇంకా మనము ఆలోచించుకుంటే లోతుగా ప్రభు చేసిన పనులు ఏమేమి ఉన్నాయో మనం ధ్యానించుకోవాలి. ప్రభు ఏ విధంగా క్షమించాడు, ప్రభు ఏ విధంగా ప్రేమించాడు, ప్రభు ఏ విధంగా సాతాన్ని ఎదుర్కొన్నాడు, ప్రభు ఏ విధంగా తప్పుడు మార్గంలో జీవిస్తున్న ప్రజలకు సరళమైన నూతనమైన మార్గాన్ని చూపించాడు. మరి వీటన్నిటి పోలి మనం కూడా జీవించాలి. అంతేకాదు వాక్యం తెలియజేసిన విధంగా నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. అనగా మనము క్రీస్తును పోలి జీవించకుండా నేను పరిశుద్ధుణ్ణి, నేను మంచి జీవితం జీవిస్తున్నా అని అంటే మన యొక్క జీవితానికి ఎలాంటి రక్షణ ఉండదండి. గమనించాలి. ఎందుకు ఈ యొక్క విషయాన్ని ఇంతగా లోతుగా చెప్తున్నా అంటే, మనమందరం కూడా ఆ యొక్క పరిసేయుడు సుంకరి ప్రార్థన చేసిన విధంగా చేస్తూ ఉంటాం. పరిసేయుడు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో మనం ప్రభుతో ఆ విధంగా చెప్తూ ఉంటాం. ఇదిగో తండ్రి, నేను సుంకర్ లాంటి వాడిని కాదు, నేను ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తున్నాను, నేను దానధర్మ క్రియలు చేస్తున్నాను, 10వ వంతు ఇస్తున్నాను, నేను అది చేశాను, ఇది చేశాను అన్నప్పుడు ప్రభు వాక్యంలో చెప్పిన విధంగా ఆ పరిసేయుడు అన్ని మంచి పనులు చేసినా అతను క్షమించబడలేదు, ఆ సుంకరి క్షమించబడ్డాడు. ఆ సుంకరి పాపాత్ముడైనా అతను క్షమించబడ్డాడు, ఇతను మంచి క్రియలు చేసినా క్షమించబడలేదు. కారణం ప్రభువుకు మన క్రియలు కాదు, మరి ముఖ్యంగా మన యొక్క పరిశుద్ధమైన జీవితం, అనగా మన హృదయముతో కూడినటువంటి జీవితం. పరిశుద్ధమైన జీవితం అంటే ప్రియ సహోదరి సహోదరులారా, చివరిగా నీవు నేను ధ్యానించుకోవాలి. ఇదిగో మన యొక్క హృదయంలో ప్రభువు ఎంత శాతం జీవిస్తున్నాడు, ప్రభువు మన యొక్క జీవితంలో ఎంత లోతుగా పాతుకొని వెళ్ళాడు. ప్రభు మన జీవితంలో లేనప్పుడు బహిరంగకమైనటువంటి క్రియలను మాత్రమే మనం చూస్తున్నాం. నేను ఈ మంచి పని చేయడం ద్వారా నేను పరిశుద్ధిని అనుకోవచ్చు, ఇతరులకు నేను ఆహారం పెట్టడం ద్వారా పరిశుద్ధిని అనుకోవచ్చు, దానధర్మ క్రియలు చేయడం ద్వారా నేను మంచి జీవితం జీవిస్తున్నాను అనుకోవచ్చు. అవన్నీ కూడా మంచిది, అవి చేయాలి. అవి చేయడం ద్వారా మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మనకు అవకాశం ఉంటుంది ఎక్కువగా. కానీ వాటిని చేస్తూనే ఆ క్రియల కన్నా ఎక్కువగా నా యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎంతవరకు బాగుంది, లేకపోతే నేను ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తానని మనం ధ్యానించుకోవాలి. మరి ముఖ్యంగా నేను యొక్క అంశాన్ని ఈస్టర్ తర్వాత ఎందుకు ఎన్నుకున్నా అంటే, మనము ఈ యొక్క 40 రోజులు కూడా తపస్కాలంలో ఎన్నో రకాలుగా ఎన్నో మంచి క్రియలు చేశామండి. ఎంతోమంది చెప్పులు లేకుండా నడిచారు, ఎంతోమంది ఉపవాసాలు చేశారు, మరి ఎంతోమంది రాత్రి పగలు ప్రార్థనలు చేశారు. కొంతమంది స్వయంగా ఇంటికి వెళ్లకుండా చర్చిల దగ్గరే పడుకున్నారు. నేను కొన్ని గ్రామాలకు ఈ యొక్క తపస్కాలంలో వడకాలకు వెళ్ళినప్పుడు నేను గమనించినటువంటిది అదేమిటంటే, ప్రజలు ఆ యొక్క దీక్ష తీసుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే కొన్ని నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు చర్చిలోనే పడుకోవడం, పగులు పనికి వెళ్ళడం, మళ్ళీ చర్చిలోనే సమయం గడపడం, అక్కడే భోంచేయడం. ఈ విధంగా క్రైస్తవులు మనందరం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. అవన్నీ కూడా చాలా మంచివి, అవి చేయాలి. కానీ అవి చేస్తూ నా జీవితంలో మార్పు వచ్చిందా? నేను అవి చేయకూడదు అనడం లేదు, లేకపోతే దాని యొక్క విలువ లేదు అనడం లేదు. అవన్నీ కూడా చేయాలి. అవన్నీ కూడా మనకు మంచి జీవితం జీవించడానికి సహాయపడుతుంది. కానీ వాటితో పాటు
నేను క్రీస్తును పోలి జీవిస్తున్నానా, లేదా క్రీస్తులాగా ఎదుగుతూ ఉన్నానా? నేను గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తులాగా ఎదగడం అంటే నేను రోజు రోజుకు దేవునిలో పెరుగుతున్నాను, ఎదుగుతున్నాను. నాలో మార్పులు చేర్పులు నా జీవితానికి వస్తూ ఉన్నాయి. నాకు ఎలాంటి దుఃఖం వచ్చినా నేను ధైర్యంగా నవ్వగలుగుతున్నాను. ఎలాంటి కష్టం వచ్చినా క్రీస్తు నాలో ఉన్నాడని నేను భయపడకుండా ముందుకు వెళ్తున్నాను. ఇవన్నీ మన జీవితంలో రావాలండి. ఈ యొక్క పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలంటే మొట్టమొదటిగా ఇది దేవుని యొక్క బహుమానం అని గుర్తించాలి. దానికోసం మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మీరు నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయాలి. రెండవదిగా ఇది ఆజ్ఞ కావున నేను నా అంతకు నేను కూడా దేవుని యొక్క బహుమానం ఒకటైతే నేను కూడా ప్రయత్నం చేస్తున్నానా, లేదా వాటిని ఏదో సరళముగా దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నానా అని ఒక్కసారి మనం గమనించుకుంటే మన క్రైస్తవ జీవితానికి ఎన్నో మార్పులు వస్తాయి. మనం కూడా క్రీస్తులో ఎదుగుతాం, క్రీస్తులాగా జీవించగలుగుతాం. కానీ పరిశుద్ధమైనటువంటి విషయాలను మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. అదేమిటంటే ప్రభు నీకు నాకు పిలుపునిచ్చింది కారణం కూడా పరిశుద్ధమైన జీవితం జీవించడానికి. కావున మరి యొక్క క్రీస్తు సందేశంలో చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, పరిశుద్ధమైన జీవితం జీవించడం, మరి జీవించడానికి కావలసినటువంటి విషయాలను మేము ఈరోజు నేర్చుకుని ఉన్నాం. ఇదిగో ప్రభువా, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రత్యేకంగా దీవించండి. పౌలు గారికి ఏ విధంగా అయితే నా కృప నీకు చాలును అని పలికారు, వాక్యం వింటున్న వారిని, వారి కుటుంబ సభ్యులకు కూడా మీ యొక్క కృపను ప్రసాదించి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ప్రతి క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి మీ యొక్క సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాము. వాక్యం ఆలకించిన వారిని ప్రత్యేకంగా మీ యొక్క హస్తాలతో తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క మనల్ని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తించండి, వచ్చే వారం ఇదే సమయానికి ఇదే అంశం మీద ఇంకా లోతుగా ధ్యానించుకుందాం. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.